ఓకే. ఓకే. ఆడియో వస్తుంది, మీకు వస్తుంది అక్కడ. ఓకే. ఫైన్. పావు గంట సెటప్కే పోయినట్టు. నేను నిన్న స్టార్ట్ అయిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో బాండ్ వాల్యుయేషన్ జస్ట్ సమరీ చేసి డిస్ప్లే అవుతుంది. ఓకే. నిన్న రెగ్యులర్ బాండ్ వాల్యూ చూసారు. రెగ్యులర్ బాండ్ వాల్యూ ఫార్ములా ఏం రాశారు? ఇంట్రెస్ట్ ఇంటూ PVAF y comma n plus redemption value into PVF y comma n. PVAF is supposed to be multiple years and PVS is supposed to be single year. Then zero coupon bond ki price kattaru. Price of zero coupon bond is nothing but face value, which is obviously your maturity value, divided by 1 plus y whole power n. So ఇది మీ జీరో కూపన్ బాండ్ కన్నారు. దెన్ యాన్యుటీ బాండ్ అనుకుంటే 2 స్టెప్స్ అనుకున్నాం. ఫస్ట్ యాన్యుటీ అమౌంట్ ఎంతో కట్టాలి. సో యాన్యుటీ సపోజ్ టు బి మీ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే లోన్ అమౌంట్ ఎంత ఉందో అది డివైడెడ్ బై PVF కూపన్ కామా n. సో అది మీ యాన్యుటీ అమౌంట్ అన్నారు. వన్స్ అది వచ్చాక ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఈస్ నథింగ్ బట్ యాన్యుటీ ఇంటూ PVF y కామా n, రైట్? దెన్ irredeemable bond అన్నాం. irredeemable bond ki formula is simply P naught equal to interest by y, right? So mostly discussion అయింది ఇది వాల్యుయేషన్ ఆఫ్ బాండ్ దాకా. దెన్ YTM కి వచ్చిన డిస్కషన్. సో YTM is supposed to be formula, సారీ లాజిక్ ఏంటి ఆర్ డెఫినేషన్ ఏంటి? YTM ఏం చెప్తుంది? ఇట్స్ yield to maturity, which is nothing but return on investment or IRR of the bond. Again, IRR is same as return on investment, IRR of the bond, but is IRR for average IRR, the average return over the life of the bond. Say life of the bond is 5 years and over the life of 5 years. Average annual return, average annual return over life of the bond, subject to 2 conditions. No, 2 conditions ఏంటి? First condition ఏంటి? Held to maturity. Second condition ఏంటి? Right, intermediate cash flows reinvested at IRR or semi YTM, right? So reinvested same YTM or IRR. Okay. So ఇది నిన్న డిస్కషన్ అయింది. Bond to held till maturity, right? So ఇది నిన్న డిస్కషన్ అయింది. Then next discussion was supposed to be calculation actually. So calculation of YTM. Calculation of YTM ఇవాళ డిస్కషన్ ఇది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్రెడీ మీరు నేర్చుకున్న ఫార్ములా, అప్రాక్సిమేషన్ ఫార్ములా అయితే కనుక KD అని కట్టేవాళ్ళు కదా. సో KD బదులు ఇక్కడ YTM కడుతున్నారు. సో మీరు ఇది రాయొచ్చు, ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ టీ, ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ టీ ప్లస్ RV మైనస్ NP బై N హోల్ డివైడెడ్ బై RV ప్లస్ NP బై 2. RV minus NP by N whole divided by RV plus NP by 2. Right. So it's supposed to be YTM, which is interest into 1 minus T plus RV minus NP by N whole divided by RV plus NP by 2. It's already మీకు తెలిసిన way, which is RV is your redemption value. Generally, ఈ sums లో most of the times tax ఉండదు, so పెద్ద issue కాదు. And interest obviously మీ face value into interest rate. And net proceeds is nothing but generally your market price. So it's supposed to be market price. Then V plus NP by 2, right? So N is obviously life of the bond. So exam లో ఇది వాడచ్చా లేకపోతే IRR కట్టాలా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే అగైన్ మీరు అక్కడ కాల్ తీసుకోవాలి డిపెండింగ్ ఆన్ మార్క్స్ ఇక్కడ. సో ఎగ్జాంపుల్ YTM కట్టమన్నాడు, 2 మార్క్స్ సమ్ అనుకోండి, దెన్ ఫార్ములా ఇస్ ఫైన్, రైట్? సమ్ చేద్దాం, నథింగ్ ఫ్యాన్సీ. ఈ NP is nothing but mostly your P naught floating cost ఉంటుంది. ఓకే. సో నిన్నటి దాకా మీరు చేసిన దానికి ఎగ్జాక్ట్ రివర్స్. నిన్న మీకు కూపన్ ఇచ్చాడు, కూపన్ అంటే ఇంట్రెస్ట్, YTM ఇచ్చాడు,
లైఫ్ ఇచ్చాడు. ఈ 3 ఇచ్చి మీరు కట్టింది పీనార్ కట్టారు, రైట్? సో ఇప్పుడు రివర్స్, పీనార్ ఇస్తాడు, కూపన్ ఇస్తాడు, లైఫ్ ఇస్తాడు, మీరు YTM కడతారు. దట్స్ ఇట్. ఓకే, ఎగ్జామ్కి అగైన్ టెస్టబుల్ ఇది. సో ఎగ్జామ్లో అడుగుతాడు. ఇప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే YTMకి exact YTM is supposed to be by trial and error. So trial and error మీరు IRR కట్టేవాళ్ళు కదా, సేమ్ ప్రొసీజర్. సో విల్ స్టార్ట్ విత్ సంథింగ్, బట్ ఎగ్జామ్ దాకా మీరు ఏం చేయొచ్చు అంటే ఒక అప్రాక్సిమేట్ YTM ఉంది కదా, ఇది మేబీ 8.5 or 9 వచ్చింది అనుకోండి. యూ కెన్ స్టార్ట్ విత్ 9 అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మూవ్మెంట్ అవ్వచ్చు. సో జస్ట్ టు రైట్ ద ఫార్ములా, ఇది ఆల్రెడీ మీరు రాసింది నిన్న, పీనార్ is equal to క్యాష్ ఫ్లో అని రాస్తున్నాను, బికాస్ ఫర్ యాన్యుటీ బాండ్ ఇట్ కెన్ బి యాన్యుటీ, ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్ ఏదైనా అవ్వచ్చు. సో CF1 divided by 1 plus 1 plus CF2 divided by 1 plus y whole square, so on to CFN divided by 1 plus y whole power n, వేర్ నోన్ వేరియబుల్స్ ఏంటంటే ఇందులో నోన్ వాల్యూస్, పీనార్ తెలుసు, దెన్ CF1, CF2, so on to CFN తెలుసు, అన్నోన్ వాల్యూ is supposed to be y. సో అన్నోన్ వాల్యూ ఇస్ y. సో ఇప్పుడు y డిటర్మైన్ చేయాలని, రైట్? ఇది మీ బేసిక్ మోడల్. ఓకే, సో ట్రయల్ అండ్ ఎర్రర్ ఆర్ యాక్చువల్గా కట్టడానికని. సో మేబీ ఒక ఎగ్జామ్ సమ్ పికప్ చేద్దాం, సో దట్ ఇట్ విల్ బి, మీకు ఇచ్చిన మాడ్యూల్ ఉంది కదా, సో మాడ్యూల్లో కొన్ని వాల్యుయేషన్ సమ్స్ ఉన్నాయి అండ్ రైట్. లాస్ట్ టైం సమ్స్ బైఫర్కేట్ చేసాం, బట్ మళ్ళీ క్లబ్ చేసాం. సో ఇది డిపెండింగ్ ఆన్ ఒక్కొక్కటి టేకప్ చేద్దాం. YTM సెకండ్ సమ్ ఉంది కదా, సెకండ్ క్వశ్చన్. A 5-year debenture with 10% coupon rate, maturity 1000, is currently selling at 900. So just a detail note cheyandi, which is simple. Again, exam lo ee model questions adugutunnadu. It might sound too simple, but exam daka part of an 8-mark question, 2 marks, 3 marks ala adugutunnadu. So 5-year debenture annadu. So life is 5 years. So n is equal to 5 years. Then coupon rate, coupon is 10%. Coupon is 10%. Maturity value is 1000. Is currently selling at 900 అన్నాడు. So PNOR is supposed to be 900. ఇది మెచ్యూరిటీ వాల్యూ, మార్కెట్ వాల్యూ కాదు, ఇది మెచ్యూరిటీ వాల్యూ. Maturity value is your face value, sorry, redemption value. So maturity value. So maturity value 1000 and PNOR is equal to 900. So you need to calculate YTM money. YTM ఎంత అని, రైట్? సో ఇది అనుకుంటే క్యాలిక్యులేషన్ ఇస్ సింపుల్. మీ దాకా ఫస్ట్ చేసేది అప్రాక్సిమేషన్ మెథడ్. ఇది యాక్సెప్టబుల్ సబ్జెక్టు, వాడు ఇదే క్వశ్చన్ ఎగ్జాంపుల్ 6 మార్క్స్ అన్నాడు అనుకోండి, బెటర్ గో బై ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, బట్ ఇదే క్వశ్చన్ మేబీ 2 మార్క్స్ 3 మార్క్స్ అంటే బెటర్ గో బై అప్రాక్సిమేషన్. ఓకే, అండ్ చాలా క్లోజ్ గానే వస్తుంది, అన్లెస్ దెర్ ఆర్ టూ మెనీ ఫ్లక్చువేషన్స్, చాలా దగ్గరగానే వస్తుంది వాల్యూ. సో అప్రాక్సిమేషన్ లో మీకు తెలుసు YTM ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ లేదా ఎలాగూ ఇంట్రెస్ట్ ప్లస్ RV మైనస్ NP బై N హోల్ డివైడెడ్ బై RV ప్లస్ NP బై 2. జస్ట్ లుకింగ్ ఎట్ ద సమ్ మీరు YTM ఏమైనా ఎస్టిమేట్ చేయగలరా? ఐ మీన్ ఆన్సర్ కాదు, బట్ ఎంతకి అరౌండ్ ఉండొచ్చు అని ఏమైనా ఎస్టిమేట్ చేయగలరా? $10 కన్నా YTM. One reason is market price, right? Selling price 900 ఉంది, డిస్కౌంట్ ఉంది. డిస్కౌంట్ ఉందంటే మీ ఎక్స్పెక్టేషన్ వాడు మీట్ అయి ఉంటాడా, మీట్ అయి ఉండడా? మీట్ అయి ఉండడు కదా. సో ఆటోమేటిక్గా ఎంతో కొంత 10 కన్నా ఎక్కువ ఉండాలి. వన్ థింకింగ్ అది కరెక్ట్, విచ్ ఇస్ నిన్న అనుకున్నారు కదా, నేను గుర్తుందా,
ఇది ఐ మీన్ సమ్లో పార్ట్ కాదు, బట్ YTM ఏమన్నారు, మీ ఎక్స్పెక్టేషన్. కూపన్ ఏమన్నారు, వాట్ ద కంపెనీ పేస్. మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, కంపెనీ తక్కువ పే చేస్తుంది కదా, మీరు డిస్సాటిస్ఫైడ్, బాండ్ విల్ ట్రేడ్ ఎట్ డిస్కౌంట్, రైట్. సో మార్కెట్ ప్రైస్ విల్ బి ఎట్ డిస్కౌంట్. YTM కన్నా కూపన్ ఎక్కువ ఉంది, రైట్, ప్రీమియం అన్నారు. ఈక్వల్ ఉంటే పార్ అన్నారు కదా. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆబ్వియస్లీ కూపన్ డిస్కౌంట్ లో 900 ఉంది కదా మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ 900 ఉంది, సో డిస్కౌంట్ లో ఉన్నట్టు, విచ్ మీన్స్ మీ కూపన్ 10 అయితే కనుక YTM హ్యాస్ టు బి మోర్ దాన్ 10. లాజికల్లీ అది ఓకే కదా. ఇంకో కామన్ సెన్స్ ఏం చెప్పొచ్చు అంటే, మీరు హీ ప్రామిస్డ్ కూపన్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్ ఫర్ నెక్స్ట్ 5 years కదా. అంతవరకు ఎలాగో వస్తుంది మీకు, వాట్ ఎవర్ ఈస్ ప్రామిస్డ్ ఆన్ ద ఫేస్ వాల్యూ. బట్ యూ పర్చేస్డ్ బాండ్ ఎట్ 900 అండ్ రిడీమ్డ్ ఎట్ 1000 కదా, విచ్ మీన్స్ మీరు వాడికి ఇచ్చింది 900, వాడి దగ్గర నుంచి తీసుకుంటుంది 1000. దట్ 100 is a gain to you కదా, capital gain across the period of 5 years. So other than coupon, you are receiving something in the form of capital gain, which means మీ 10% కన్నా మీరు ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారు. So that's the reason obviously IRR will be greater than, మీ IRR is same as YTM. IRR will be greater than your కూపన్ రేట్. సో అందుకని గ్రేటర్ దాన్ 10% గ్యారంటీ వస్తుంది ఆన్సర్ దాకా. లెట్స్ ట్రై ఇట్ అవుట్. ఇంట్రెస్ట్ ఎంత అన్నాం, 1000 మీద 10%, 100 100 కదా. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీద 10%, సో 100. ఇది మీ ఇంట్రెస్ట్ ప్లస్ ఆర్వి. ఆర్వి ఇస్ మెచ్యూరిటీ వాల్యూ 1000 మైనస్ ఎన్పి ఇస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్. నెట్ ప్రొసీడ్స్ అంటే ఫస్ట్ కంపెనీ యాంగిల్ లో, సో మార్కెట్ ప్రైస్, సో విచ్ ఇస్ 900 డివైడెడ్ బై 5 whole divided by RV 1000 plus NP 900 divided by 2 divided by 2. So fine. మీ YTM ఇది 100 plus 100 by 5 ఏమో కదా, 20 divided by 950 అంతేనా. సో పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100, సో 12.63%. సో విచ్ షల్ మేక్ సెన్స్, 10 కన్నా ఎక్కువ ఉండాలి, 12.63%. ఇది ఓకే కదా. దిస్ ఈజ్ యువర్ అప్రాక్సిమేట్ YTM. ఎగ్జామ్ దాకా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దిస్ విల్ డూ. ఓకే, ఇది ఓకే. సో 12.63 ఇక్కడ దాకా మీకు అర్థం అవుతాయి. ఇది ఫస్ట్ మెథడ్, అప్రాక్సిమేషన్, రైట్. దెన్ సెకండ్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వాలి, ట్రయల్ అండ్ ఎర్రర్. సో ట్రయల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నదానికి ఇప్పుడు ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 12.63, 12 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఇందాక కూడా అనుకున్నారు 10 కన్నా అయితే ఎక్కువ ఉండాలని కదా. సో మేబీ యూ కెన్ టేక్ 11. ఓకే, సో 11% ట్రయల్ తీసుకున్నాను. సో ట్రయల్ ఎట్ 11%. అంటే 11% ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 11% అని ఇది తీసుకోవచ్చు కదా. సో బాండ్ వాల్యూ ఎట్ 11%, బాండ్ వాల్యూ ఎట్ 11%, బాండ్ వాల్యూ ఎట్ 11% YTM, బాండ్ వాల్యూ ఎట్ 11% YTM. సో బాండ్ వాల్యూ ఫార్ములా మీకు తెలుసు, ఇది రెగ్యులర్ కూపన్ బాండే కదా. కూపన్ బాండ్ ఫార్ములా ఏంటి, ఇంట్రెస్ట్ ఇంటూ PVAF y, n ప్లస్ RV ఇంటూ PVF y, n. ఇప్పుడు మీ క్యాలిక్యులేటర్లో నాకు కావాల్సింది ఇంట్రెస్ట్ ఇది ఎనీవే 100 ఇంటూ PVAF. ఇప్పుడు మనం 11% దగ్గర కడుతున్నాం, సో 11% 5 ప్లస్ రిడెంప్షన్ వాల్యూ 1000 ఇంటూ PVF 11% 5th year. సో PVF 11% ఫర్ 5 years ఎంత, 3. నేను కట్టినట్టు 3.695 ప్లస్ 1000 ఇంటూ 0.593. ఇది ఓకే కదా. ఇది 5th year కి, ఇది 5 years కి, రైట్. ఈ PVF కట్టడం రాకపోయినా అడగండి, ఇవి చాలా చోట్ల రిపీట్ అవుతాయి నెక్స్ట్ ఈక్విటీలో కానీ వాటిలో కానీ. సో ఒకవేళ మీకు ఇది ఆల్రెడీ వచ్చి ఉంటే ఇది 369.5 ప్లస్ 593, 962.8 962.5.
అంతేనా? సో 962.5 ఇది మీ పీనార్. సో 11% తీసుకుంటే మీకు వచ్చింది ఎంత? 962.5. కానీ మీ టార్గెట్ గుర్తుంది కదా, యాక్చువల్ పీనార్ ఎంత ఇచ్చాడు? 900. సో మీరు 900 రీచ్ అవ్వాలి, అది మీ టార్గెట్ అని. ఓకే, సో 900 రీచ్ అవ్వాలి యాక్చువల్ పీనార్ అంటే, విచ్ ఇస్ 900. మీరు 962లో ఉన్నారు అంటే తగ్గాల పెరగాల? తగ్గాలి. ప్రైస్ తగ్గాలి అంటే ఈల్డ్ పెరగాలి, YTM కదా. సో IRR. సో నెక్స్ట్ ట్రయల్ యాక్చువల్గా 12 ట్రై చేయొచ్చు, బట్ గ్యాప్ 62.5 ఉంది కదా, సో నేను 13 ట్రై చేస్తున్నాను. ఓకే, సో అందుకని నెక్స్ట్ ట్రయల్ ఎట్ 13%. ట్రయల్ ఎట్ 13%. అగైన్ PNOR is equal to, ఫార్ములా రాయక్కర్లేదు, 100 into PVAF 13%, 5 years plus redemption value which is 1000 into PVF 13% 5th year. So 100 into PVF 13% 5 years and 1000 into PVF 13% 5th year, 3.517 plus 1000 into 0.543. ఓకే, ఇది మీరు రాసేస్తున్నారా, మీరు కూడా కడుతున్నారా? సార్ చెప్పింది రాసేస్తున్నారా? కడుతున్నారు కదా. ఆ 1 divided by 1.13 m plus then equal to m plus equal to m plus so on. So 351.7 plus 543. So 894.7. Then 894.7. So obviously 900 కన్నా తగ్గింది కదా. సో వీఆర్ ఆన్ టార్గెట్ అని. ఓకే, సో ఇదొకటి, ఇదొకటి మీ టార్గెట్ ఇది. సో జస్ట్ ఇక్కడ రాయొచ్చు కదా మనం, 11% YTM అయితే మీ బాండ్ ప్రైసెస్ 962.5. ఇప్పుడే కట్టారు కదా 11%కి 962.5. అదే 13% YTM అయితే బాండ్ ప్రైస్ ఇస్ 894.7. సో యాజ్ యూజువల్ మీ ఈ డిఫరెన్స్ తీసుకుంటే దాన్ని ఏమనేవాళ్ళం? ఆ పేరేంటి? ఇంటర్పోలేషన్, రైట్? సో బై ఇంటర్పోలేషన్ టెక్నిక్ ఇది. 11 నుంచి 13 2% YTM పెరిగితే 962.5 నుంచి 894.7 అంటే ఆబ్వియస్లీ 67.8 తగ్గిందేమో, అంతేనా? సరిపోయిందా? 67.8 కాదా? 67.8. నేను బేల చూపులు చూస్తుంటారు. 67.8 తగ్గిందేమో కదా, విచ్ ఇస్ 962.5 మైనస్ 894.7. ఇది ఓకేనా? ఎంత తగ్గితే మీ టార్గెట్ ఎంత? 900 అంటే ఎంత తగ్గాలి? 62.5 తగ్గాలి అంటే ఎంత పర్సెంటేజ్, అంతేనా? సో మీ YTM is equal to 11% base figure plus 2 into 62.5 divided by 67.8, 12.84 అన్నారు. సో హోప్ఫుల్లీ అది కరెక్ట్ అనుకుంది. 12.84%. ఇందాక 12.63 వచ్చినట్టుంది అప్రాక్సిమేషన్. ఇది 12.84. ఇది ఇప్పుడు యాక్చువల్ వాల్యూ అన్నాం కదా, ఇది యాక్చువల్ వాల్యూ, ఇది కూడా అప్రాక్సిమేషన్ అయినా. ఇందాకది అప్రాక్సిమేషన్, ఇది యాక్చువల్ వాల్యూకి క్లోజ్. సో క్లోజ్డ్ అప్రాక్సిమేషన్. ఎందుకు అంటే మీకు గుర్తుంటే కాన్వెక్సిటీ అనే కాన్సెప్ట్ ఉందని తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, మీరు ఇప్పుడు చేసింది ఏంటంటే ఇంటర్పోలేషన్ చేశారు కదా, అందులో లీనియారిటీ తెచ్చారు. లీనియారిటీ అంటే 2%కి ఎంత అయితే ఎంతకి 62.5 అంటున్నారు కదా, అంటే ప్రపోర్షన్ కడుతున్నారు. ప్రపోర్షన్ కట్టారంటే ఏంటి? లీనియారిటీ అజంప్షన్ ఉంది. లీనియారిటీ అజంప్షన్ అంటే పెరగడం ఎంత పెరుగుతుందో తగ్గడం కూడా అంతే తగ్గుతుంది, అంటే ఒకే స్ట్రైట్ లైన్ వస్తుందని. ఓకే, బట్ తర్వాత అజంప్షన్ బ్రేక్ చేస్తాం, అప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికి
ఇది ఎగ్జాక్ట్ వాల్యూవే, బట్ మీకు గుర్తుంటే నేను ఇంటర్పోలేషన్ చేసినప్పుడు మీకు ఐఆర్ఆర్ వేరే వేరే ఆన్సర్స్ రావచ్చు అన్నాం. ఎగ్జాంపుల్ 11కి 13 చేశాను ఇక్కడ, ఇదే నేనేం చేయొచ్చు 8కి 20కి చేయొచ్చు కదా, బట్ గ్యాప్ పెరిగింది కదా, గ్యాప్ పెరిగినప్పుడు నా అప్రాక్సిమేషన్ కి ఎర్రర్ ఇంకొంచెం వస్తుంది. ఓకే, సో రైట్ నో జస్ట్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ బెటర్ దాన్ ఏంటంటారు అప్రాక్సిమేట్ ఫార్ములా, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ సర్టెన్ ఎర్రర్. ఓకే, దాన్ని ఏం చేయాలనేది మనం తర్వాత కాన్సెప్ట్ ఉంది, డ్యూరేషన్ అండ్ కాన్వెక్సిటీ, అక్కడ డిస్కస్ చేద్దాం. But right now, just remember that this is a better approximation than the previous one. Okay, but still it's an approximation on coach based on trial and error. Okay, but very minuscule difference ఉంటుంది, that will be adjusted ఆ తర్వాత చూద్దాం. So this is your YTM. Okay, so ఇది ఓకే అనుకుంటే దెన్ ఒక ఫార్ములా, జస్ట్ ఇది కరెంట్ ఈల్డ్ అని కాన్సెప్ట్ ఉంది, జస్ట్ ఏ ఫార్ములా. Current yield is equal to interest divided by market price into 100. Okay, interest divided by market price into 100. Again, logic is simple. Current ante ippudu kada, right now, right? Yield ante return enta ani kada. So right now market price of the bond 900 ఉంది అనుకోండి. Okay, మీకు ఇంట్రెస్ట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాడా, ఫేస్ వాల్యూ మీద ఇస్తాడా? ఫేస్ వాల్యూ మీద. సో 1000 ఫేస్ వాల్యూ మీద 12 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు అనుకోండి. So right now for the market, you are earning a 12 rupees interest on investing 900 kada. So అందుకని దాని current yield అంటున్నాడు. So 12 by 900 will become your current yield. So current yield is nothing but right now whatever market yield is going on is supposed to be your current yield. And okay, generally again there is no discussion in the book, but generally ఏమంటారంటే capital budgeting purpose కి most of the times you will use the current yield as a discount rate. మీరు అక్కడ మీ చిన్నప్పుడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ is supposed to be your discount rate అనేవాడు కదా. But cost of capital కన్నా current yield is supposed to be a better ideal discounted, because మీరు project take up చేసినప్పుడు what we expect to earn is basically dependent on the current market కదా. So current market ఎంత ప్రొవైడ్ చేస్తుందో అంత మినిమం మీరు ఎర్న్ చేయాలని. So that's the reason current yield is supposed to be a better measure to be used as a discount rate. And but again this is part of the normal discussion. మీ textbook లో nothing on this concept, but ఈ ఫార్ములా అడగచ్చు, current yield కట్టమని. You will just apply interest divided by P0 into 100. Okay, so ఇది మీ కరెంట్ ఈల్డ్. ఇది ఆబ్వియస్లీ కరెంట్ ఈల్డ్ అన్నప్పుడు ఇట్ డజంట్ రిప్రజెంట్ అ స్పెసిఫిక్ పీరియడ్. ఓకే, అక్కడికి కడుతున్నారు, వేరే YTM is supposed to be for the entire life of the bond కదా. సో ఈల్డ్ టు మెచ్యూరిటీ కడితే అది 1 year కా 2 years కా అంటే యావరేజ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ ద బాండ్ అన్నారు. సో 5 years బాండ్ ఉంటే యావరేజ్ ఫర్ ద 5 years, ఇయర్లీ ఈల్డ్ బట్ ఓవర్ 5 years అని. సో కరెంట్ ఈల్డ్ ఫార్ములా ఇది, ఇది మీ నోట్స్లోకి వెళ్ళాలి. సో ఇది ఒకటి, interest by P0 into 100. So example, మీ ఫస్ట్ క్వశ్చన్ అదే, కరెంట్ ఈల్డ్ కట్టమని. ఫేస్ వాల్యూ 1000, కూపన్ 6%, మార్కెట్ ప్రైస్ ఇస్ 900. సో సింప్లీ ఏం చేస్తారు, 60 by 900 into 100 అంటే 6.66% కదా. సో 6.66%, అది సింప్లీ మీ కరెంట్ ఈల్డ్ అని. ఓకే, ఇది కంఫర్టబులే కదా, రైట్? సో ఇక్కడ చాలా సమ్స్ యాక్చువల్గా మీ వాల్యుయేషన్ ఆఫ్ బాండ్ కట్టేవి, బట్ నేను డైరెక్ట్గా ఒక్క సమ్ తీసుకెళ్తున్నాను, వేర్ అవర్ డిస్కషన్ విల్ బి టువర్డ్స్ రియలైజ్డ్ ఈల్డ్. మేబీ మెచ్యూరిటీ ఈ సమ్ చేద్దాం, రెండు ఉన్నాయి, కరెంట్ వాల్యూ, కరెంట్ ఈల్డ్ అండ్ YTM. సో ఇది అగైన్ ఎగ్జామినేషన్ సమ్, ఇది క్వశ్చన్ నెంబర్ 37. నేను ఆర్డర్ అంతా క్లమ్జీ చేసాను కావాలని, లైక్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్ విల్ బి ర్యాండమ్ అని. లేకపోతే ఇంకో ఫైల్ ఉంది, మేబీ అది షేర్ చేస్తాను, వేర్ ఓన్లీ వాల్యుయేషన్ రిలేటెడ్ సమ్స్ ఉన్నాయి, then only YTM related sums, then only immunization related sums, అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్లాసిఫికేషన్. లాస్ట్ బ్యాచ్ కలా ఇచ్చాను, బట్ బెటర్ ఇది అనిపించింది. ఓకే, సో ఎనీవే, సో ఈ సమ్కి వస్తే 37th one, బేస్డ్ ఆన్ ద క్రెడిట్ రేటింగ్ ఆఫ్ ద బాండ్స్. సో క్రెడిట్ రేటింగ్ కాన్సెప్ట్ ఏంటి, మీ బ్యాంక్ ఆడిట్లో వాటిలో మీరు క్రెడిట్ రేటింగ్ ఆఫ్ ద ఎంటిటీ చూస్తుంటారు కదా. సో క్రెడిట్ రేటింగ్ కాన్సెప్ట్ ఏంటి,
బట్ ఐడియల్లీ క్రెడిట్ రేటింగ్ ఇస్ అ ప్రాసెస్ వేర్ ఆబ్వియస్లీ సే ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, నేను మీకు బాండ్స్ ఇష్యూ చేస్తా అన్నాను, రైట్? నేను బాండ్స్ ఇష్యూ చేస్తా అంటే మీరు పర్చేస్ చేయాలి కదా. మీరు పర్చేస్ చేస్తా అన్నప్పుడు నేను మీకు ఎప్పటికైనా రీపే చేయాలా లేదా? ఎగ్జాంపుల్ 10 years తర్వాత 20 years తర్వాత రీపే చేయాలి కదా. ఇప్పుడు నేను మీకు ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఈ కంపెనీ గురించి తెలియాల్సిన అవసరం లేదు, ఒకటి. రెండోది, ఇన్వెస్టర్కి కంపెనీ టెక్నికల్స్ అంటే ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోగలిగిన స్కిల్ ఉండాలని రూల్ లేదు కదా. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది, ఇది కంపెనీ 10 years వరకు బాగుంటుందా, ఇవన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మీ లోన్ తిరిగి రావాలి కదా. అంటే ఈ 10 ఏళ్ల పాటు కంపెనీ బాగుండాలా లేదా అది ఎవరికి తెలియదు, కానీ అట్లీస్ట్ ఇప్పుడున్న ఫైనాన్షియల్స్ బట్టి ఒక రీజనబుల్ ప్రెడిక్షన్ ఇవ్వచ్చా లేదా దట్ కంపెనీ విల్ వర్క్ బెటర్ అని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను మంచోడని చెప్పాను అనుకోండి, మీరు నమ్ముతారా నమ్మరు కదా. ఓకే, అసలు ఓకే. సో ఆబ్వియస్లీ నేనేం చేస్తానంటే ఒక థర్డ్ పార్టీకి వెళ్తాను. ఓకే, సో నాకు మీకు ఇద్దరికి సంబంధం లేని ఒక థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి నా ఫైనాన్షియల్స్ అన్ని వాడి దగ్గర పెట్టి నౌ జడ్జ్ ఇట్ అని. ఓకే, సో వాడు ఏం చేస్తాడంటే వాడు ఇవన్నీ చూసి పారామీటర్స్, బ్యాలెన్స్ షీట్, P&L, కొత్తగా వచ్చే ప్రొజెక్ట్స్ ఎంత, మీ దగ్గర తీసుకుంటున్న డెట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఆ మార్కెట్లో వచ్చే రిటర్న్ ఎంత, ఇవన్నీ చూసి వాడు ఒక రేటింగ్ ఇస్తాడు. ఓకే, దానికి కొన్ని ఎంటిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ స్టాండర్డ్ అండ్ పూర్, S&P ఉంది కదా, వాడు రేటింగ్ ఇవ్వచ్చు. క్రిజిల్ ఉంది ఇండియాలో. ఓకే, అలాగే ఇక్రా ఉంది, కేర్ ఉంది. ఓకే, డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ ఉంది. మీ రామ్ సార్ యాక్చువల్ డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ పనిచేస్తారు, సో విచ్ ఇస్ రేటింగ్ ఏజెన్సీ. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే రేటింగ్ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ రేటింగ్ ఇచ్చేటప్పుడు ఆబ్వియస్లీ ఎంటిటీ ఎంతో కొంత థర్డ్ పార్టీ కాబట్టి వాడు మీ వైపు ఉండకూడదు, నా వైపు ఉండకూడదు కదా, న్యాయంగా ఉండాలని. బట్ ఎగ్జాక్ట్లీ దిస్ వాజ్ ద ప్రాబ్లమ్ విత్ ద సెక్యూరిటైజేషన్, సబ్ ప్రైమ్ క్రైసిస్ ఉంది కదా, 2008 సబ్ ప్రైమ్ క్రైసిస్. విన్నారు అది? 2008 సబ్ ప్రైమ్ క్రైసిస్. సో దట్ వాజ్ సపోజ్ టు బి ఏ హ్యూజ్ మార్కెట్ మెల్ట్ డౌన్. ఓకే, వినకపోతే ఒకసారి గూగుల్ చేసి కొద్దిగా కొంచెం చూడండి. ఓకే, సెక్యూరిటైజేషన్ మీకు చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ లో వాడు ఎక్కువ 2008 క్రైసిస్ ఏం టచ్ చేయలేదు, బట్ దానికి రిలేటెడ్ క్రైసిస్ అది. ఓకే, ఒక 2 సినిమాలు కూడా ఉన్నాయి, నేను తర్వాత రికమెండ్ చేస్తాను మీకు. మేబీ అది కూడా చూడండి, అమెజాన్ లో ఉన్నట్టుంది అది ఒకటి. ఓకే, బిగ్ షార్ట్ ఒక సినిమా ఉంది, సో మేబీ అదైనా చూడొచ్చు మీరు. సెక్యూరిటైజేషన్ క్రైసిస్ రిలేటెడ్, నాలెడ్జిబుల్ గానే ఉంటుంది. ఓకే, బట్ పాయింట్ ఈస్ క్రెడిట్ రేటింగ్ అప్పుడు ఏం చేస్తున్నాడు, ఒక అవుట్ సైడ్ ఏజెన్సీ నాకు రేటింగ్ ఇస్తున్నాడు. ఓకే, అన్ని ఇలాగే ఉండవు, కొంతమంది ఫాలో అవుతారు AAA రేటింగ్ అని. సో AAA రేటింగ్ ఇస్ సపోజ్ టు బి చాలా తక్కువ రిస్క్ ఉంది, ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీ బాండ్ అని. ఓకే, AA రేటింగ్ అంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది పై దానికన్నా. ఏ రేటింగ్ అంటే ఇంకొంచెం. ఓకే, BBBకి వచ్చేసరికి ఇంకా రిస్క్ పెరిగిపోతుంది, BBకి వెళ్తుంది, Bకి వెళ్తుంది, CCకి వస్తుంది. CCకి వచ్చిందంటే ఆల్మోస్ట్ జంక్ బాండ్స్ అంటారు. జంక్ బాండ్స్ అంటే ఇంకా అది పెద్దగా దాని నుంచి వచ్చే ఛాన్సెస్ తక్కువ అని. బట్ జంక్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ వూల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ అనే సినిమా వచ్చింది, లియోనార్డో డికాప్రియో. అది చూసుంటే అందులో మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏదైతే ఉందో వాడు జంక్ బాండ్లు ఇన్వెస్ట్ చేసి, బట్ దట్ వాజ్ ఏ ఫ్రాడ్లెంట్ కేసు అది. సో ఆటోమేటిక్గా ఆయనకి ఏదో జైలు శిక్ష అవన్నీ పడ్డాయి. బెల్ఫోర్ట్ అనుకుంటా, ఓకే ఆయన పేరు. బట్ అది కూడా ఏం కాకపోతే కొంత కంటెంట్, అడల్ట్ కంటెంట్ ఉంది. సో మీ తర్వాత చూడండి ఇప్పుడు. ఓకే, సో ఫైన్. బట్ కాన్సెప్ట్ అయితే అది రిలేటెడ్ టు జంక్ బాండ్స్ అది. సో ఈ AAA అండ్ AA అండ్ ఏ ఇది మీ స్ప్రెడ్ బేస్డ్ అన్నాడు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ T-bill is supposed to be risk free rate కదా. సో బికాస్ ఇట్స్ AAA రేటింగ్ దెర్ ఈస్ సమ్ రిస్క్ అని, అంటే రిస్క్ లో కూడా కేటగరైజ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ సంబడి హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ US, ఓకే, అండ్ సంబడి హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, అండ్ సంబడి హూ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ పాకిస్తాన్. 3 ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇస్ ఎ కంట్రీ రిస్క్ కదా. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది అండ్ దాని ఫర్దర్ ఫ్యూచర్ చూస్తే కూడా చాలా డిమ్ గా ఉంది కాబట్టి అది కంట్రీ ఇట్ హ్యాస్ అ రిస్క్. సో దాని రేటింగ్ ఇస్తాడు కంట్రీకి కూడా. సిమిలర్లీ ఇండియా అనే కంట్రీకి రేటింగ్ ఇస్తాడు, సో హౌ ఇట్ విల్ ప్రోగ్రెస్. సిమిలర్లీ యూఎస్కి రేటింగ్ ఇస్తాడు. సో ఇప్పుడు ఈ T-bill అనేది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ట్రెజరీ బిల్ ఇస్ బై ద గవర్నమెంట్ కదా. యుఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఇట్ విల్ బి మోర్ రిస్క్ ఫ్రీ కంపేర్ టు ద ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి. ఇండియన్ గవర్నమెంట్ కన్నా పాకిస్తాన్ గవర్నమెంట్ది ఆబ్వియస్లీ విట్ బి మచ్ మోర్ రిస్కీ. ఓకే, ఈవెన్ దో రిస్క్ ఫ్రీ అంటున్నా ఇటేమవుతుంది, రిస్కీ అయిపోతుంది. ఓకే, అలాగే దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేరే కంట్రీ కొలాప్స్. ఎలాగైతే మనుషులు డిఫాల్ట్ చేస్తారో అలాగా కంట్రీస్ డిఫాల్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ 90s లో దేర్ వాజ్ సంథింగ్ వాడు రష్యన్ డిఫాల్ట్. సో రష్యా వాడు బాండ్స్ మీద డిఫాల్ట్ చేశాడు. ఓకే, దెన్ ఎవరెవరైతే రష్యన్ ఇండస్ట్రీస్ రష్యన్ ఎకానమీస్ లో ఇన్వెస్ట్ చేసిన బాండ్స్ ఉన్నాయో, ఏదర్ యూఎస్ వాడైనా మనమైనా ఎవడైనా, బికాస్ ఇట్స్ ఎ గ్లోబలైజ్ థింగ్, అవి ఆటోమేటిక్గా మార్కెట్స్ అని పడిపోయాయి. ఓకే,
ఒక బ్యూటిఫుల్ బుక్ ఉంది వెన్ జీనియస్ ఫెయిల్డ్ అని. ఓకే, కొంతమంది హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ కలిపి వాళ్ళందరూ కూడా ఈ రష్యన్ బాండ్స్ వాటిలో ఇన్వెస్ట్ చేశారు. దే వాంటెడ్ టు టేక్ ఏ స్ట్రాటజీ ఆఫ్ ఆర్బిట్రాజ్. ఓకే, అది ఫెయిల్ అయింది అనుకోండి. బట్ సో వెన్ జీనియస్ ఫెయిల్డ్ అని ఒక బుక్ ఉంది. ఓకే, అంటే ఆ ఎంటిటీ ఓపెన్ చేసిన దాంట్లో ఒక ఇద్దరు నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కూడా ఉన్నారు. బట్ స్టిల్ దే కుడెంట్ బీట్ ద మార్కెట్. సో అల్టిమేట్ గా ద ఫర్మ్ కొలాప్స్డ్. ఓకే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని ఫర్మ్ పేరు అది. ఓకే, సో ఎప్పుడైనా కుదిరితే ఈవెన్ మీరు సిఏ చేస్తున్నప్పుడైనా చదవచ్చు, బట్ నాట్ ఇంట్రెస్టింగ్ అయితే మీకు అనిపించదు. చాలా టెర్మినాలజీ ఉంటుంది, బోరింగ్ గానే ఉంటుంది. బట్ సపోజ్ బి ఫైనాన్స్ మార్కెట్ లో ఉన్నారు కాబట్టి మేబీ చదవచ్చు అది, వెన్ జీనియస్ ఫెయిల్డ్ అని. ఓకే, సో చదవండి. సో పాయింట్ ఈస్ ఈ 3% స్ప్రెడ్ ఈస్ ఫర్ ద రిస్క్ అని. ఓకేనా, బట్ ఇక్కడ డబుల్ ఏ ఉంది కదా. డబుల్ ఏ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రిపుల్ ఏ కన్నా 2%. అంటే ఏంటి, ట్రిపుల్ ఏ కన్నా ఇంకా రిస్కీ. ఓకే, ఆల్రెడీ 3 యాడ్ చేశారు కదా, అంటే ఇక్కడ 3 + 2 మళ్ళీ ఏమవుతుంది, 5 యాడ్ అయిపోతుంది కదా. ఏ అంటే ట్రిపుల్ ఏకి 3 యాడ్ చేయమండి, అంటే 6% యాడ్ అయిపోతుంది కదా. అంటే రిస్క్ పెరిగే కొద్దీ నా ఎక్స్పెక్టేషన్ ఏమవ్వాలి, పెరగాలి. సో అందుకని ఇది నా వైటీఎం. సో ఇప్పుడు నేను ట్రిపుల్ ఏ బాండ్ కొన్నా అనుకోండి మీ దగ్గర, నా ఎక్స్పెక్టేషన్ విల్ బి సమ్ టీ బిల్ రేట్ ప్లస్ 3%. బట్ అదే నేను ఏ బాండ్ కొన్నా అనుకోండి మీ దగ్గర, ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాను. సో నా ఎక్స్పెక్టేషన్ విల్ బి ట్రిపుల్ ఏ + 3, అంటే పైన ఇచ్చిన దానికన్నా ఇంకా 3 ఎక్కువ ఇమ్మంటున్నాను. నేను అనుకున్నాను ప్రీమియం. సో ఇది ప్రీమియం, ఇది ఓకేనా, రైట్. సో ఇప్పుడు చదివితే మీరు హీఈస్ కన్సిడరింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ AA రేటెడ్ బాండ్, అంటే ఇందులో కదా. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రావాలి, AAA + 2%, అంతేనా. AAA కంటే ఎంత రావాలి, రిస్క్ ఫ్రీ + 3% కదా. సో ఇక్కడ రిస్క్ ఫ్రీ చెప్పే చూడండి, టీ బిల్ రేట్ ఎంత, 9%. సో AAAలో ఇన్వెస్ట్ చేస్తే 9% + 3 12 రావాలి. కానీ మీరు AA ఇన్వెస్ట్ చేస్తే 12 + 2 14 రావాలి. ఇది ఓకే కదా. సో ఫస్ట్ డెసిషన్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ YTM. ఓకే, సో YTM విల్ బి 14%. ఇది ఓకే కదా. దెన్ he's considering to invest in AA rated bond, 1000 face value bond, currently selling at 1025.86. అంటే ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ PNOR. Okay, the bond has 5 years to maturity and the coupon rate on the bond is 15%. ఇది 5 పైన ఉంటుంది కదా పర్సెంటేజ్, షిఫ్ట్ నొక్కినట్లేరు. సో 15% per annum, 155 కాదు, 15% per annum, పేయబుల్ యాన్యువల్లీ. ఇది కూపన్ అన్నాడు. 15% per annum, payable annually. The next interest payment is due 1 year from today and the bond is redeemable at par, so which is the redemption value. You are required to calculate the intrinsic value of the bond for Mr. Z. Should be in, for Mr. Z, akkada the question, should he invest in the bond, a second question. Okay, ఇది కూడా మనం డీల్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్ YTM అన్నది మీ ఎక్స్పెక్టేషన్ మార్కెట్ ఇస్తోందా, మీ ఎక్స్పెక్టేషన్ కదా. సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం కడుతుందా అని ఇంట్రిన్సిక్ వాల్యూ అంటారు. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే మీ ఉద్దేశంలో బాండ్కి అంత వాల్యూ ఉండాలి. ఓకే, బట్ మార్కెట్లో ఎంత ఉంది యాక్చువల్గా, 1025.86. ఏది రియాలిటీ, మీ థాట్ ప్రాసెసా మార్కెటా? మార్కెట్ ఇస్ ద రియాలిటీ, దాన్ని బట్టి మీరు రియాక్ట్ అవ్వాలి, అంతే కదా. ఓకే, సో అదే చేద్దాం ముందు. సో ఫస్ట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ద బాండ్, అంటే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ద బాండ్ కడుతున్నాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 37, రైట్, క్వశ్చన్ నెంబర్ 37. First, calculation of intrinsic value. Intrinsic value is value of the bond ante eppudu kadutundi. Intrinsic meaning telusu kada. Intrinsic is danilo unnadi ani. Example, gold has an intrinsic value antam. Endukante gold ane danni nenu eppudu coin la unchina, danni shape marchesina, danni em chesina, still gold has a value. That is intrinsic, ante within dan character adi. Okay, వేరాస్ మీ రూపీ నోట్ ఉంది అనుకోండి, నేను దాని షేప్ మార్చి చింపేసాను అనుకోండి, లేదా గవర్నర్ సైన్ కొట్టేసాను అనుకోండి, చల్తుందా? చల్లదు కదా. ఇట్స్ ఏ ఫియట్ మనీ. ఫియట్ మనీ అంటే ఇట్ టేక్స్ వాల్యూ ఫ్రమ్ సమ్ అదర్ అసెట్. సో ఇప్పుడు మీకు తెలుసు గోల్డ్ రిజర్వ్ సిస్టమ్ అండ్ మినిమం రిజర్వ్ సిస్టమ్ లో RBI దగ్గర ఉన్న మినిమం రిజర్వ్ బట్టి RBI ఇష్యూ చేసిన దానికి ప్రామిస్లు ఉంటాయి కదా. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ 50 రూపీస్ అనేది ఉంటుంది, దాని 100 అయితే 100 రూపీస్ అని. అది ఎవరు సైన్ చేస్తున్నాడు? RBI గవర్నర్. నేను ఒక చోట ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఎన్ అమౌంట్ ఆఫ్ 1000 రూపీస్ అని సైన్ చేశాను అనుకోండి, మీ దాకా చెల్లుతుంది అట్లీస్ట్. ఎందుకు? మీరు నన్ను నమ్మారు అనుకోండి, ట్రస్ట్ మీద నడిచిందా లేదా. బయటకి ఇచ్చారు అనుకోండి, చెల్లుతుందా? చెల్లదు కదా. సో ఇప్పుడు RBIని అందరూ నమ్ముతారు కాబట్టి చెల్లుతోందని. బట్ RBI గవర్నర్ US సిటిజన్ నమ్ముతాడా? అందుకే అక్కడ చెల్లట్లేదు. బట్ US ట్రెజరీలో ఏం చేయొచ్చు మీరు? గవర్నమెంట్ కాబట్టి ఎక్స్చేంజ్ చేయొచ్చు. మీరు USకి వెళ్ళి షాప్లో ఇచ్చారనుకోండి, తీసుకుంటాడా?
తీసుకోడు కదా, బికాస్ ఆబ్వియస్లీ ఇండియన్ గవర్నమెంట్ అమ్మడానికి. సో ఆ సింపుల్ ప్రామిసరీ నోట్ లాంటిదే. ఓకే, సో ఇంట్రెన్సిక్ దాంట్లోనే వాల్యూ ఉంటే దాని ఇంట్రెన్సిక్ అంటారు. బయట నుంచి వాల్యూ వస్తే ఫియట్ అంటారు. ఫియట్ అంటే బయట నుంచి వాల్యూ వస్తుంది. ఓకే, ఫియట్ మనీ ఇస్ అవుట్ సైడ్ వాల్యూ. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఇది కడుతున్నాం. సో అగైన్ మీ రెగ్యులర్ బాండ్, ఇది కూపన్ బాండే కదా. సో కూపన్ బాండ్కి వాల్యూ ఆఫ్ ద బాండ్ ఏంటి, ఆర్ పీనార్ ఏంటి, సింప్లీ ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఎఫ్. ఈ ఫార్ములా ఇవ్వబడి మీకు బట్టి వచ్చేసి ఉండాలి, వై కామా ఎన్ ప్లస్ ఆర్వి ఇంటూ పీవీఎఫ్ వై కామా ఎన్. అంతేనా? వై ఒకటి విడిగా రాద్దాం, ఎందుకు, వాడు చెప్పాడు కదా. వై దేనికి కావాలి నాకు ఇప్పుడు, డబుల్ ఏ బాండ్కి కావాలి. అంతేనా? డబుల్ ఏ బాండ్ కంటే ట్రిపుల్ ఏ బాండ్ ప్లస్ 2% చెప్పాడు. అంతేనా? ట్రిపుల్ ఏ బాండ్ ప్లస్ 2% కదా. ట్రిపుల్ ఏ బాండ్ ప్లస్ 2%. ట్రిపుల్ ఏ బాండ్కి ఏం చెప్పాడు, టీ బిల్ ప్లస్ 3% కదా. టీ బిల్ ప్లస్ 3% ప్లస్ 2%. సో టీ బిల్ ఏమంటున్నాడు, 9 అన్నాడు కదా. సో 9% ప్లస్ 3 ప్లస్ 2. సో YTM ఇస్ 14%. YTM is 14%. సో YTM is 14%. ఎప్పుడైతే YTM వచ్చిందో నాకు ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు కూపన్ రేట్ చెప్పాడు కదా, ఎంత, 15% కదా. సో ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫేస్ వాల్యూ ఎంత, 1000. సో 1000 ఇంటూ 15%, 150. సో 1000 ఇంటూ 15%, 150 పేయబుల్ యాన్యువల్లీ. సో 150. సో ఇక్కడ దాకా ఓకే. సో నా ఆన్సర్, వాల్యూ ఆఫ్ ద బాండ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ 150 ఇంటూ పీవీఏఎఫ్. YTM ఎంత వాడాలి, 14%. అది కట్టారు కదా మీరు ఇప్పుడే, రైట్. బేస్డ్ ఆన్ ద రిస్క్ ఆఫ్ ద బాండ్ ఎంత, 14%. సో 14% కామా 5 years ప్లస్ 1000 ఇంటూ పీవీఎఫ్ 14% కామా 5th year. పెట్టినట్టున్నారు ఆన్సర్. సార్ ఇంట్రెస్ట్ 155. లేదు వేణుగోపాల్, అది యాక్చువల్గా మనం చేంజ్ చేసాం. ఆ 5 అన్నది షిఫ్ట్ నొక్కపోవడం వల్ల 5 పడింది, అది 15% ఇది. సో ఇంట్రెస్ట్ 15% పర్ యానం. సో ఈ 5ని పర్సెంటేజ్ చేయండి, ఒక 5ని. ఆ 5ని పర్సెంటేజ్ ఉంటుంది కదా, సో దానివల్ల చేయండి. రైట్. సో ఇది ఓకే అనుకుంటే $150 ఇంటూ పీవీఏ 14%, 5 years ఎంత, 3.43. పీవీఎఫ్లు మీరు ఎవరు కట్టట్లేదు, ఆయన ఒక్కరే కడుతున్నారు. ఎప్పుడు ఆయన చెప్తున్నారు, మీరు ఒకరు కూడా చెప్పండి. 3.43 తర్వాతే ఉంది 0. మీరు బయట నుంచి వచ్చేటప్పుడు ఆయనకి 100 రూపాయలు ఇచ్చి ఇవాళ పీవీఎఫ్ చెప్పడం మీ బాధ్యత అని చెప్పిన లెవెల్లో హాయిగా కూర్చున్నారు. ఇచ్చారేమన్నా, ఒక్కొక్క పిఎఫ్ కి 10 రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తాం మీకు, మీరు చెప్పండి ఇవాళ అని. 3.43 ప్లస్ 1000 ఇంటూ 0.519. మనోడు ఎవడో ఆన్సర్ పెట్టారు, 1033.51 అంతేనా. మీరందరూ ఆల్రెడీ ఆడిటర్లు అయిపోయారు, వ్యాలిడేషన్ ఇస్తుంటారు ఆడిటర్, ఎవడో చేసిన పనికి ఇది కరెక్ట్ కరెక్ట్ అని. అలాగా మీరు ఇప్పుడు అందరూ చేసాక అవును అని, రైట్. 1033.95. ఓకే. సో ఇన్ అండ్ అరౌండ్ దట్ వాల్యూ, ఇది మీ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే మీరు అనుకుంటున్న వాల్యూ, ఇంత ఉండాలి న్యాయంగా అని. ఇది ఓకేనా, ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇది థియరిటికల్ వాల్యూ అని కూడా మీరు అనొచ్చు. థియరిటికల్ ఇన్ ద సెన్స్ మీ ఉద్దేశంలో ఇంత ఉండాలి. ఓకే, సో థియరిటికల్గా, రైట్. ఇది ఓకే కదా. దెన్ యాక్చువల్ మార్కెట్ ప్రైస్ వాడు ఇచ్చాడు కదా, యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 1025.86.
ఇది ఓకే కదా, 1025.86. ఇప్పుడు మీరే అయితే ఇది కొంటారా కొనరా? కొనరు. కొంటారు. కొనరు. ఎందుకు? వాడు కొనేసాడు కాబట్టి నువ్వు కొనలేవనా, లేకపోతే ఇంక వేరే రీజన్? కొనం అంతే. ఎందుకు కొనం? మీ ప్రకారం ఎంత ఉండాలి? 1033. సో ఇప్పుడు ఎగ్జాంపుల్సే ఈ పెన్ ఉంది అనుకుందాం, మీ ప్రకారం ఇది 150 ఉండాలి. నేను మీకు 120కి ఇచ్చేస్తాను అంటున్నాను. కొంటారా కొనరా? కొంటారు కదా. ఎందుకు? 150 ఉండాల్సింది చీప్గా ఇచ్చేస్తున్నాను 120. కొంటారు కదా. అదే కదా ఇక్కడ కూడా వచ్చింది, 1033 ఉండాలి మీ ప్రకారం, బట్ మార్కెట్ ఎందుకు ఇచ్చేస్తుంది 1025కి? సో మీరు అనుకున్న దానికన్నా 8 రూపీస్ 9 డిస్కౌంట్కి వస్తుంది కదా. సో న్యాయం కొనాలి కదా, మనం బిజినెస్ పెట్టద్దు ఎప్పుడు. రైట్. సో విల్ బై. ఓకే. సో ఇది ఓకే కదా. సో ఇక్కడ డెసిషన్ రాస్తున్నాం ఎందుకు, డెసిషన్తో పాటు అక్కడ కాన్సెప్ట్ కూడా ఇది. సో ఇది నోట్ చేసేయండి. ఇఫ్ ఎప్పుడు యాక్చువల్ మార్కెట్ ప్రైస్ నుంచి వెళ్ళండి. ఇఫ్ ఏఎంపి అంటే నా ఉద్దేశం యాక్చువల్ మార్కెట్ ప్రైస్ గ్రేటర్ దాన్ టిఎంపి. టిఎంపి అంటే థియరిటికల్ మార్కెట్ ప్రైస్. ఓకే. ఇది అన్ని చోట్ల వాడతాం, ఇక్కడే కాదు ఎక్కడైనా ఇదే రూల్. యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ని థియరిటికల్ తో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇదే రూల్. యాక్చువల్ ఎక్కువ ఉంది కదా, యాక్చువల్ ఎక్కువ ఉంటే ఓవర్ వాల్యూడ్ ఉన్నట్టు. సో ఓవర్ వాల్యూడ్. ఇఫ్ ఏఎంపి ఇస్ గ్రేటర్ దాన్ టిఎంపి, బాండ్ ఈజ్ ఓవర్ వాల్యూడ్. ఓవర్ వాల్యూడ్ రాష్ట్రం ఆబ్వియస్లీ అది బాండ్ అవ్వాలి. సో సెల్ ద బాండ్. సెల్ ద బాండ్. మీ దగ్గర ఉంటే అమ్మేయమంటాడు. ఓకే. లేకపోతే అప్పు చేసి అమ్మేయమంటాడు. ఓకే. బాండ్ని అది షార్టింగ్ ద బాండ్ అంటాం. ఆ తర్వాత నేర్చుకుందాం. ఇందులో షార్టింగ్ బాండ్ మీకు ఇవ్వలేదు. షార్ట్ సేల్స్ అని ఈక్విటీలో చేస్తాం ఆ పని, విచ్ ఇస్ షేర్ అప్పు తీసుకుని షేర్ని అమ్మేస్తాం. ఓకే. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, బట్ తర్వాత చూద్దాం. షార్టింగ్ ఇప్పుడు ఏదైతే సెల్ ద బాండ్ అన్నాం కదా, మన దగ్గర ఉన్న బాండ్ అమ్మేస్తే అదొక పద్ధతి. షార్ట్ బాండ్ అంటే నా దగ్గర బాండ్ లేదు కానీ కానీ నాకేం తెలుసు పడిపోతుందనా పెరుగుతుందనా? పడిపోతుంది కదా. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది? 1033 కదా. సో మీ ఉద్దేశంలో, సారీ ఇది ఆబ్వియస్లీ అండర్ వాల్యూడ్. ఇది ఓవర్ వాల్యూడ్ అవ్వాలంటే యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎక్కువ ఉండాలి కదా. సో ఎగ్జాంపుల్ కోసం తీసుకుందాం, యాక్చువల్ మార్కెట్లో 1050 ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, మీరు కడితే అది 1020 వచ్చింది అనుకో. ఓకే. సో మీ ఉద్దేశంలో 1020 ఉండాలి, కానీ ఎంత ఉంది? 1050. సో ఇప్పుడు మార్కెట్ ఓవర్ వాల్యూడ్ ఉంది, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. ఓకేనా. సో రేపు ఎప్పటికైనా ఎంత వచ్చేస్తుందని మీరు నమ్ముతారు? 1020కి వచ్చేస్తుంది, అంటే రేపు ఎప్పుడో పడిపోతుందనే కదా నమ్ముతున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర బాండ్ ఉంటే మీరు ఏం చేయొచ్చు? అమ్మేయచ్చు. సో అంతవరకు ఓకే. మీ దగ్గర బాండ్ లేదనుకోండి, ఓకే, మీరు నా దగ్గర నుంచి బాండ్ అప్పు చేసి, మీరు ఏం అప్పు చేశారు? బాండే అప్పు చేశారు. సో అప్పు ఏం తీర్చాలి? బాండే తీర్చాలి. సో బాండ్ అప్పు చేసి ఇప్పుడు అమ్మేస్తారు. అమ్మితే మీకు ఎంత వస్తుంది? 1050 వస్తుంది. ఎందుకు? ఇప్పుడు రైట్ నో మార్కెట్ ప్రైస్ 1050. ఎగ్జాంపుల్ 1050 ఉంది కదా, 1050 వస్తుంది. వెయిట్ చేస్తారు. ఆటోమేటిక్ గా బాండ్ ప్రైస్ పడాలంటున్నా పెరగాలంటున్నా? పడిపోవాలి, ఎందుకంటే మీరు నమ్ముతుంది 1020 ఉంటుందని. సో నెమ్మదిగా బాండ్ ప్రైస్ 1020కి వస్తుంది అనుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఎంత ఉన్నాయి? 1050. అందులోంచి 1020 బట్టి బాండ్ కొంటారు. కొని నా అప్పు తీర్చేస్తారు. నా అప్పు ఏంటి? బాండే కదా. సో నాకు బాండ్ ఇచ్చేస్తారు. ఇంకా మీ చేతిలో ఎంత ఉంది? 30 రూపీస్. అది మీ గెయిన్. ఓకేనా. ఇది జరుగుతుంది మార్కెట్లో. దీనికి ఆపోజిట్ సైడ్ సెక్యూరిటీస్ లెండర్ ఉంటాడు. ఎవడైతే నేను ఇప్పుడు అప్పిచ్చాను మీకు బాండ్, వీడు ఎందుకు ఇస్తాడు అనేది మళ్ళీ వీడికి ఒక కాన్సెప్ట్. ఓకే. బై అండ్ హోల్డ్ పాలసీలు అలా ఉన్నాయి. రైట్. బట్ ఇది యాక్చువల్ ట్రాన్సాక్షన్ మార్కెట్లో జరుగుతుంది. ఇండివిజువల్స్ దగ్గర కొంచెం కష్టం, బట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీడే చేస్తూనే ఉంటాయి. ఓకే. సో జస్ట్ అండర్స్టాండ్ దట్ మీ దగ్గర బాండ్ ఉండక్కర్లేదు అమ్మడానికి. అన్లైక్ ఏ బిల్డింగ్. ఇప్పుడు నాకు ఈ బిల్డింగ్ ఓవర్ వాల్యూడ్ అనిపించింది అనుకోండి, నేను అమ్మేస్తానంటే మా ఓన్ గుండె పడేసుకుంటారు కదా. అది జరగదు కదా, ఎందుకంటే నేను అప్పు చేసి ఓనర్ దగ్గర నుంచి బిల్డింగ్ అమ్మేస్తాను అంటున్నాను. ఓకే. అప్పుడు రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కేసున్నాయి కదా. రైట్. బట్ ఫైనాన్షియల్ మార్కెట్లో మీరు ఏం చేయొచ్చు? ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ని బారో చేసి అమ్మేయచ్చు. అమ్మేసాక పడిపోతుంది కదా, పడిపోయిన ప్రైస్ కొంటారు. కొనేసి బాండ్ అప్పు తీర్చేస్తారు. ఈ డిఫరెన్స్ ఏమవుతుంది? మీ గెయిన్ అవుతుంది. ఇది అర్థమైంది కాన్సెప్ట్. ఓకే. ఇది మళ్ళీ ఎక్కడైనా ఒక చోట షార్ట్ సెల్లింగ్ వాడతాం, వేరే డెరివేటివ్స్ వాటిలో ఎక్కువ అర్థం కాకలేదు. జస్ట్ అండర్స్టాండ్ దట్ ఓవర్ వాల్యూడ్ అయితే సెల్ ద బాండ్. ఓకే. ఇది కింద నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, కోట్ అది కాదు. దెన్ సెకండ్, ఇఫ్ ఏఎంపి is less than టిఎంపి, బాండ్ ఈజ్ అండర్ వాల్యూడ్.
undervalued, buy the bond. So buy the bond. Equal to it, obviously there is equilibrium or not, so nothing matters. ఇది మీ జనరల్ రూల్స్. సో ఈ కేసులో ఏమవుతుంది, ఏఎంపీ లెస్ దాన్ టీఎంపీ కదా, ఎందుకు ఏఎంపీ ఇస్ 1025.86, మీకు ఎంత వచ్చింది థియరిటికల్గా 1033.95 కదా. సో బాండ్ ఈజ్ అండర్ వాల్యూడ్, bond is undervalued, so recommended to buy, which is what ikkada adigindi vaadu. You are required to calculate the intrinsic value, adi kattaru 1033.95. Should he invest in the bond ante konala vodda ani kada, so konamantunnaru meer. Okay, so adi మీ ఈ పార్ట్. సెకండ్ ఏం అడిగాడు, ఆల్సో క్యాలిక్యులేట్ ద కరెంట్ ఈల్డ్. కరెంట్ ఈల్డ్ ఫార్ములా ఏంటి, కరెంట్ ఈల్డ్ ఇస్ ఈక్వల్ ఇంట్రెస్ట్ బై పీ నార్ ఇంటూ 100. ఓకే, సో ఇంట్రెస్ట్ ఎంత 150 ఏమో, 150 బై పీ నార్ ఎంత 1025.86. పీనార్ ఎప్పుడు వాడదే, మనది కాదు. ఓకే, మనం చేసింది ఇంట్రెన్సిక్ వాల్యూ, మార్కెట్ ప్రైస్ పీనార్ 1025.86. మనోడు ఆన్సర్ పెట్టాడు 15. పెట్టలేదు, విల్ బై అని పెట్టాం 14.621. సో 14.621%. Right. So that's your current yield, 14.621%, which means right now మీరు బాండ్ కొంటే ఈ రోజే మీకు వచ్చే yield ఎంత కరెంట్. ఓకే, సో 1025 కొంటారు, 150 వస్తుంది, దట్ బికమ్స్ యువర్ కరెంట్ yield. రామచంద్ర. దెన్ వైటిఎం ఆఫ్ బాండ్ అడిగాడు. అప్రాక్సిమేట్ కడదామా, ట్రయల్ అండ్ ఎర్రర్ కడదామా? అప్రాక్సిమేట్. యాక్చువల్గా ట్రయల్ అండ్ ఎర్రర్కి ఒకటి ఆల్రెడీ తీసేసుకున్నట్టు కదా, ఎందుకు 14% వైటిఎం దగ్గర ఎంత ఉంది 1333, మార్కెట్ ప్రైస్ 1025 కదా, సో మీ టార్గెట్ అది కదా. ఆల్రెడీ 1033 14%కి వచ్చింది, 1025 రావాలంటే ఇంకొంచెం పెంచాలి కదా, 15 కడితే సరిపోతుంది. సో ఇంటర్పోలేట్ చేయొచ్చు కదా, సో అప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ కట్టచ్చు కదా. మరి అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్ ఇలాంటివని మీరు అనొచ్చు, ఆప్షన్లు ఎందుకు ఇస్తారని. ఊరికే ఏమన్నా మీరు అంటే పోనీ మీరు అన్నది చేసాం అందాం అనుకున్నాను, కానీ మీరు అనట్లేదు. సో ఇప్పుడు చేస్తున్న ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే, కాకపోతే ఈ సమ్లో వైటీఎం కట్టేటప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నారు, పీనార్తోనా ఇంట్రెన్సిక్ వాల్యూతోనా? వైటీఎం కట్టేటప్పుడు పీనార్, ఎందుకు ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే మీరు ఆల్రెడీ వైటీఎం తీసేసుకున్నారు కదా 14%, అప్పుడు మళ్ళీ కడాల్సిన అవసరం ఏముంది, రైట్? ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కి వైటీఎం కాన్సెప్ట్ ఏంటి, ఎంత రిటర్న్ వస్తుందని. రిటర్న్ రావడం అంటే ముందు బాండ్ కొనాలి కదా, బాండ్ ఎంత కొంటారు 1025 పెట్టి కొంటారు, అదే కదా ఉంది మార్కెట్ ప్రైస్ ఇప్పుడు. సో 1025 కొంటే మీకు నెక్స్ట్ 5 years ఎవ్రీ ఇయర్ 150 వస్తుంది, లాస్ట్ ఇయర్ రిడీమ్ చేసినప్పుడు 1000 వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు యావరేజ్గా మీకు వస్తున్న రిటర్న్ ఎంత, అంతే కదా అడుగుతున్నట్టు. సో అందుకని 1025 తీసుకుంటారు, విచ్ ఇస్ యాక్చువల్ మార్కెట్ ప్రైస్. సో వైటీఎం కట్టేటప్పుడు పీనారా ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే పీనారే తీసుకుంటున్నారు. ఓకే, సో మీ ఈక్వేషన్ రాస్తున్నాను ఊరికే నేను. సో ఈక్వేషన్ ఇస్ 1025.86 is equal to ఎంత అవ్వాలంటే కూపన్ ఫస్ట్ ఇయర్ 150 డివైడ్ బై 1 + y, ఈ వైఏ కట్టాలి మాకు తెలియదు, 150 by 1 + y హోల్ స్క్వేర్, 150 by 1 + y హోల్ క్యూబ్, 150 by 1 + y హోల్ పవర్ 4 and 1150 by 1 + y హోల్ పవర్ 5. ఇది ఓకేనా, రైట్? redemption value is 1000 and at par kada, right? Redemption value, bond is redeemable at par. Okay, so redemption value is at par. So ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. ఆల్రెడీ మీరు ఏం చేశారంటే y at 15 తీసుకుంటే, ఓకే, ట్రయల్ at y = 14 అది తీసుకున్నారు, 14 తీసుకుంటే మీకు ఆల్రెడీ బాండ్ ప్రైస్ వచ్చింది 1033.95 అనుకుంటా, ఇందా కట్టింది, అంతే కదా.
సో ఇది ఆల్రెడీ ఒక స్టెప్ అయిపోయినట్టు కదా, ఇందా పైన కట్టారు. బట్ మీ టార్గెట్ ఎంత? 1025. సో అందుకని తగ్గాలంటే ఈల్డ్ పెంచాలి. సో ట్రయల్ ఎట్ y = 15 చేస్తున్నాం, ఎందుకంటే ఎంతో గ్యాప్ లేదు కదా, 8 రూపీస్ గ్యాప్ ఉంది. సో ఓకేనా, 15. సో 15 ట్రయల్ చేస్తే బాండ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు సింపుల్గా ఏంటి, ఇంట్రెస్ట్ 150 ఇంటూ పీవీఎఫ్ 15%, 5 ప్లస్ redemption value into PVF. Redemption value is 1000 వేసేద్దాం. Redemption value 1000 into PVF 15% 5th year. Exact 1000. కరెక్టే. ఎందుకు మీరు కట్టక్కర్లేదు యాక్చువల్గా. కూపన్ ఎంత? 15. YTM ఎంత? 15. రిడెంప్షన్ ఎంత? పార్ కదా. సో ఆటోమేటిక్గా బాండ్ హ్యాస్ టు ట్రేడ్ ఎట్ పార్, అంతేనా? సో YTM ఈజ్ ఈక్వల్ టు కూపన్, అంతే కదా, YTM ఈక్వల్ టు కూపన్. అండ్ ఇంకో కండిషన్ ఏంటి, రిడెంప్షన్ ఎట్ పార్. సో రిడెంప్షన్ ఎట్ పార్, ఇది ఎప్పుడైతే సాటిస్ఫై రిడెంప్షన్ ఎట్ పార్ అంటే దిస్ నో క్యాపిటల్ గెయిన్ ఆర్ క్యాపిటల్ లాస్. సో ఆటోమేటిక్గా బాండ్ విల్ ట్రేడ్ ఎట్ పార్. బాండ్ ప్రైస్ విల్ బి ఎట్ పార్. సో ఇన్ ఫ్యాక్ట్ ఈజీ, రైట్? సో 14% దగ్గర 1033.95, 15% దగ్గర 1000, బట్ మీ టార్గెట్ ఇస్ ఇన్ బిట్వీన్ 1025.86. అది ఇచ్చింది అదేనేమో కదా, 1025.86, అది మీ టార్గెట్. PNOR is your target. సో ఆబ్వియస్లీ 1% YTM పెరిగితే బాండ్ ప్రైస్ 33.95 తగ్గింది కదా. బట్ ఎంత తగ్గితే టార్గెట్ రీచ్ అవుతారు? 8.09, అంతేనా? బికాజ్ ఎక్కడి నుంచి రావాలి, 1033.95 నుంచి 1025.86కి వెళ్ళాలి, అంటే 8.09 తగ్గాలి, అంతే కదా. సో ఇప్పుడు 8.09 తగ్గాలంటే ఎంత పెరగాలని? సో 14% ప్లస్ 8.09 into 1 divided by 33.95, అరౌండ్ 0.26 అంత అంతేనా? కట్టాలి 0.24 వస్తుంది. 0.23. సో 14.23%. ఇది మీ YTM. రైట్, 14.23%. 14 దగ్గర ఆల్రెడీ కట్టారు మీరు. 15 దగ్గర ఇట్ హ్యాస్ టు బి ఎట్ పార్ కట్టారు, బట్ ఎనీవే అది పార్క్ ఉండాలి. సో కంపారిజన్ బిట్వీన్ 14 and 15. రైట్, ఇది మీ YTM. కరెంట్ ఈల్డ్ ఓకే. YTM ట్రయల్ అండ్ ఎర్రర్ లో 14.23%. ఇంటర్పోలేషన్ బిట్వీన్ 14 and 15. మీ మార్కెట్ ప్రైస్ కి ఈక్వల్ చేయాలి, రైట్? సార్ ఓకే, సార్ YTM ఈక్వల్ టు కూపన్, ఒకసారి అది ఎలా అయిందో ఎక్స్ప్లెయిన్ చేయరా? అవును, మనం ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుదాం. మీకు హోంవర్క్ లో ఓకేనా, క్లాస్ లోనే చేస్తామా? దాన్ని బట్టి ఆబ్వియస్లీ 1 month మీరు హోంవర్క్లు చేస్తే 1 month ముందు అవుతుంది. హోంవర్క్లు చేయకపోతే క్లాస్ లో చేస్తే ఆబ్వియస్లీ కొంత లేట్ అవుతుంది, అంతే కదా. సమ్లు అయితే వదిలేలేం కదా. ఓకే, ఇప్పుడు ఇందులో 74 సమ్స్ అని ఉన్నాయి ఇందులో. ఇది కాకుండా మీకు 2018 నుంచి 2023 అంటే మొత్తం ఒక 11 అటెంప్ట్ సమ్స్ ఉన్నాయి. సో అవి కూడా కొన్ని టచ్ చేయాలి టాపిక్ అయ్యాక. సో మీ దాకా మీరు హోంవర్క్ చేస్తారు అంటే మీకు అయిన కాన్సెప్ట్, అవన్ కాన్సెప్ట్ ఏం కాదు. బట్ మీరు చేస్తారని చెప్పి మళ్ళీ మానేశారు అనుకోండి, 2 పర్పస్లు సాల్వ్ అవ్వవు. అండ్ ఇంకొకటి, ప్రతి బ్యాచ్ లో జరిగేది లాస్ట్ 4-5 బ్యాచెస్ లో ఆల్మోస్ట్ అందరూ
ఫస్ట్ అటెంప్ట్ బోత్ గ్రూప్స్ అయిపోయిన వాళ్ళే, తెలివైన వాళ్ళే, బాగా చదివే వాళ్ళే. కానీ చేసిన మిస్టేక్స్ ఏంటంటే క్లాసెస్ అయిన వెంటనే చదవట్లేదు, ఆఫీస్ బిజీ అంటున్నారు, లేదా మేము లేకపోతే ఆఫీస్ నడవదు అంటున్నారు, మా సార్ అసలు మేమే దేవుళ్ళు అంటున్నారు. సో ఇలాంటివన్నీ చెప్తున్నారు, మొత్తానికి చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ సాటర్డే షెడ్యూల్లో చూస్తే మీరు సాటర్డే ఎగ్జామ్స్ ఉన్నాయి, అది రాయట్లేదు. ఓకే, సిపి మా ఇన్స్టిట్యూట్ అంటున్నారు, వాళ్ళకి పేపర్ ఖర్చు కాకూడదు అంటున్నారు. సో వాళ్ళకి పొదుపు చేయడం కోసమైనా మీ ఎగ్జామ్ రాయమంటున్నారు. సో మొత్తానికి రాయట్లేదు. ఓకే, ఈ రెండు మాత్రం భారీ మిస్టేక్స్. లాస్ట్లో చాలా 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 టెన్షన్ పడుతున్నారు, ప్రిపరేషన్ అవ్వట్లేదని. అండ్ లాస్ట్కి ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న బ్యాచ్కి నేను 18 రోజులు ఎంతో రివిజన్ చేసాం, మార్నింగ్ 1.5 hour. కానీ రివిజన్కి వచ్చేసరికి ఎంత కాదనుకున్నా మీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే తప్ప రివిజన్ అర్థం కావడం కష్టమే. ఓకే, సో నా సజెషన్ ఈజ్ మీరు ఎవ్రీ డే అట్లీస్ట్ ఈసారి అనుకున్న ఒక క్యూఓడి కాన్సెప్ట్ అని, క్వశ్చన్ ఆఫ్ ద డే కాన్సెప్ట్ అని, వాళ్ళకి ఆల్రెడీ కొన్ని షేర్ చేసాం, బట్ మేబీ నేను మర్చిపోతున్నాను అప్పుడప్పుడు పడి. సో ఎవ్రీ డే మీరు ఒక క్వశ్చన్ చేసిన న్యాయంగా అయితే నెక్స్ట్ 5 months అనుకున్నా మినిమంలో మినిమం ఒక 150 క్వశ్చన్స్ అయితే చేయగలిగారు కదా. ఓకే, విచ్ ఈస్ రీజనబుల్ ఎనఫ్ టు కవర్ ద ఎంటైర్ టాపిక్స్. ఓకే, అంటే ఇప్పుడు బాండ్ వాల్యుయేషన్ లో వాల్యూ ఆఫ్ ద బాండ్ ఒక క్వశ్చన్ చేస్తే చాలుగా, మిగతావన్నీ ప్రాక్టీస్. ఓకే, సో ఏదో స్కీమ్ మనం మాట్లాడుకుని మన ఇద్దరి మధ్యలో జెంట్లమెన్ అగ్రిమెంట్ పెట్టుకుని నేను మీ నోట్స్లు చెక్ చేసి మీ హోంవర్క్లు చేశారా లేదా, మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, అక్కడికి వెళ్తే ప్రొఫెషనల్స్ అని పరిచయం చేసుకుంటున్నట్టున్నారు కదా మీ క్లయింట్ తోటి, వీఆర్ ప్రొఫెషనల్స్. ఓకే, సో అందుకని అవన్నీ చేయలేము. సో బేసిక్గా హోంవర్క్ అయితే చేస్తారంటే ఇస్తాను, లేదు మీరు ముక్త కంఠంతో చెయ్యము అని అంటే కనుక క్లాస్లో చేద్దాం, బట్ వదిలేయకుండా. సో ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి, తొందరపడి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవ్వకుండా. ఓకే, అండ్ ఈ ఆన్లైన్ ఉన్న వాళ్ళకి రోజు రోజుకి ఆన్లైన్ పెరుగుతున్నట్టున్నారు దుర్మార్గులరా. క్లాస్ అన్లెస్ మీరు రాలేకపోతే తప్ప బెటర్ క్లాస్కి రండి అని. ఓకే, ఎనీవే మీ దాకా హోంవర్క్ ఏదండి, దీని తర్వాత అప్పుడు సెప్టెంబర్ గుర్తుకొస్తుంది. ఓకే, సో అప్పటికి ఏదో ఒకటి ఉంటాయి. యాక్చువల్గా హోంవర్క్ ఈజ్ మాక్సిమం మీకు ఒక 10 to 15 minutes అంతే. ఓకేనా, తిండి స్నానం మానేయట్లే కదా, స్నానం మానేసి వస్తే కొంచెం అర్థమయ్యేది మాకు, అట్లీస్ట్ అలా ఏం అనిపించట్లేదు. సో 90% ఆ రెండు చేస్తున్నప్పుడు ఎంతో కొంత ట్రై చేయొచ్చు. మళ్ళీ అలాంటప్పుడు ఎందుకు ఆప్షన్ ఇచ్చారు నువ్వు అడగచ్చు. ఓకే, బట్ ప్రజాస్వామ్యం కాబట్టి. ఓకే, సో ఒక్కటే హోంవర్క్ ఇస్తున్నాను పోనీ వాళ్ళకి, అదొక్కటి ట్రై చేయండి, సింపుల్ది. ఏం చేయాలో కూడా నేను చెప్పేస్తాను, మీరు ఇది ట్రై చేయండి. 30th 30. బట్ 30 చేసేటప్పుడు జాగ్రత్తగా ఒకటి చేయాల్సింది, ఫస్ట్ లైన్లో ఏం చెప్పాడు, ఏ 12% కూపన్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ. సో మీరు మామూలుగా బాండ్ ఫార్ములా ఏంటి, ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఏఎఫ్ తీసుకుంటారు కదా. ఇక్కడ నేను జస్ట్ రాస్తున్నాను, నేను సమ్ చేయట్లేదు, మీరే సమ్ చేయండి, బట్ నేను జస్ట్ రాస్తున్నాను. బాండ్ ఫేస్ వాల్యూ 1000 కదా. ఓకే, 12% కూపన్ బట్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ, ఈజ్ రిఫండబుల్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 4% 5 years ఫ్రమ్ టుడే అన్నాడు కదా. ఇది ఎప్పుడు, బాండ్ ఇష్యూ చేసినప్పుడు. ఓకే, ద బాండ్ ఈస్ కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 1050. కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 1050 అంటే ఇది PNOR. The yield applicable to such bonds is T plus 2%, where T is equal to 8. అంటే ఇదేంటిది YTM, yield applicable to such bonds. So YTM ఎంత, 10%. ఓకే, కూపన్ ఎంత, 12%, బట్ పేయబుల్ హాఫ్ ఇయర్లీ కదా. ఇక్కడ దాకా క్లారిటీ ఉంది కదా. ఫస్ట్ అడిగింది ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బాండ్. ఇప్పుడు వాడు మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు కదా, ఇదేంటిది యాక్చువల్ మార్కెట్ ప్రైస్ కదా, మీరు మార్కెట్ ప్రైస్ కట్టాలి, అదేంటది థియరటికల్ మార్కెట్ ప్రైస్ ఆర్ ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ కట్టాలంటే మీకు ఫార్ములా ఏమనుకున్నాం, ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఎఫ్ y, n ప్లస్ రిడెంప్షన్ వాల్యూ ఇంటూ పీవీఎఫ్ y, n, అంతేనా. ఇక్కడ ఇంట్రెస్ట్ సెమీ యాన్యువల్ అన్నాడు కదా క్లియర్గా, అంతేనా. సో 12% ఆన్ 1000 అంటే ఎంత, 120, బట్ సెమీ యాన్యువల్ కాబట్టి బై 2 అంటే 60 కదా. సో 60 ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఎఫ్. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ 60 అన్నారో బాండ్ లైఫ్ ఎంత, 5 years. అంటే ఎన్ని పేమెంట్స్ చేస్తారు, 10 payments చేస్తారు. కాబట్టి మీ n విల్ బి 10 నాట్ 5. ఎప్పుడైతే n 10 అయిందో 10 periods ఓకే కదా 5 yearsకి అని. ఎప్పుడైతే n 10 అయిందో
YTM annum ki 10% kada, 8% plus 2. So YTM per annum is 10%. But మీరు ఏం చేస్తారు 5 తీసుకుంటారు. ఎందుకు 6 months కే కాంపౌండ్ అవ్వాలి. ఫార్ములా అదే కదా, 1.05 అవ్వాలి డివైడ్ బై ఫస్ట్ కూపన్ 60 ఎన్నాళ్ళకి వెనక్కి రావాలి, 6 months కి వెనక్కి రావాలి. సో డివైడ్ బై 1.05. సెకండ్ 60 1 year వెనక్కి రావాలి. సో డివైడ్ బై 1.05 హోల్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ YTM విల్ బి 5%, 10 ఇది ఓకే కదా, ప్లస్ 1040 ఎందుకు 4% ప్రీమియం ఇంటూ PVF మళ్ళీ 5 or 10 5% ఎందుకు లాస్ట్ పీరియడ్ నుంచి 6 months కి రివర్స్ రావాలి. సో 5%, 10 ఇది ఓకేనా. సో ఇది మీ ఫస్ట్ ఆన్సర్ అవుతుంది, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, మీరు చేస్తే రేపు కనీసం 4-5 ఒకే ఆన్సర్ చెప్తే ఓకే కరెక్టే చేశారన్న ఆనందంగా ఉంటారు. ఏదండి 40 ఎందుకు ప్రీమియం 4% రెడీమబుల్. ఓకే, సో రెడీమబుల్ ప్రీమియం ఆఫ్ 4% ఇది ఓకే కదా, రైట్. దెన్ వాట్ ఇస్ ద కరెంట్ ఈల్డ్ అన్నాడు. కరెంట్ ఈల్డ్ అంటే ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ డివైడెడ్ బై, రైట్. కాకపోతే ఒకవేళ ఇంట్రెస్ట్ 60 వాడారు అనుకోండి, న్యాయంగా ఏం చేయాలి, ఇంటూ 2 ఎందుకు పరాణం కన్వర్ట్ చేయాలి. బట్ దాని బదులు ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఎంత వాడచ్చు 120, ఎందుకంటే మీరేం కాంపౌండింగ్ చేయట్లే కదా. సో అందుకని ఇక్కడ మాత్రం ఇంట్రెస్ట్ ఏం వాడతారు, పరాణం వాడండి. లేదా 60 వాడితే 60 డివైడ్ బై సంథింగ్ ఏదైతే చేశారు ఇంటూ 2 చేయండి. అండ్ 60 డివైడ్ బై మీరు కట్టింది తీసుకుంటారా వాడు ఇచ్చింది తీసుకుంటారా, వాడు ఇచ్చిందే తీసుకుంటారు, ఎందుకంటే వాడు ఇచ్చిందికే కొనగలరు మీరు కదా. సో 1050కి. దెన్ వాట్ ఈస్ ద YTM కట్టేటప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ తీసుకుంటారా వీడిచ్చింది తీసుకుంటారా, వాడిచ్చిందే తీసుకుంటారు. ఎందుకు, సింపుల్ లాజిక్ ఈజ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వాడి రేట్కే కదా కొంటారు. సో 1050 వాడు ఇచ్చాడు, అంత కొని మీరు హోల్డ్ చేస్తే మీ రిటర్న్ ఎంత. సో అందుకని ఎప్పుడు YTM అడిగినా వాడు ఇచ్చిన మార్కెట్ ప్రైస్నే తీసుకుంటారు. అది లేనప్పుడు మేబీ మీరు ఏదైతే కట్టారో బాండ్ ప్రైస్ అది ఓకే, అప్పుడు మీ అజంప్షన్స్ వాడిది మీద ఒకటే. ఓకే, దెన్ వాట్ విల్ బి ది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. సో మీరు కట్టిన మార్కెట్ ప్రైస్ని వాడిచ్చిన మార్కెట్ ప్రైస్ని కంపేర్ చేస్తారు. గ్రేటర్ ఉంటే ఓవర్ వాల్యూడ్ అమ్మేస్తారు, తక్కువ ఉంటే కొంటారు. ఓకే, సో ఈ సమ్ చేయగలుగుతారు కదా. సో ఇది ఒకటి హోంవర్క్ ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 30 మిగతా చూద్దాం. ఒక కాన్సెప్ట్ ఏదో టచ్ చేసి ఆపేద్దాం. 9:47 మేబీ 5 minutes. ఓకే అయిపోతుంది, చిన్న కాన్సెప్ట్. ఇది ఆల్రెడీ మీరు నిన్న చేశారు, బట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ, ఇది ఆల్రెడీ నిన్న మీరు తెలుసో తెలియకో ఒక చేశారు. ఓకే, సో జస్ట్ హెడింగ్ పెట్టండి, అది రియలైజ్డ్ ఈల్డ్ అని. జెడ్ వాడుతున్నాడు ఆర్ ఎస్ వాడచ్చు, మీ ఇష్టం. రియలైజ్డ్ ఈల్డ్ నేను చేసాం, చెప్పామని గుర్తుంది, మంచిదే ఒక విధంగా. ఎక్కడ ఎక్సెల్లో వేసాం కదా, సమ్ చేయలేదేమో, చేసారా? యాక్చువల్లీ ఎగ్జామ్లో కూడా సమ్ ఒకటి ఇండైరెక్ట్గా ఉంది. ఒకసారి బ్యాంక్ అనేది ఉండాలి. పోస్ట్ డేటెడ్ చెక్స్ ఈ సమ్ చేసేద్దాం. రియలైజ్డ్ ఈల్డ్ అయిపోతుంది. కానీ రియలైజ్డ్ ఈల్డ్లో ఈ సమ్లో ఉన్న ఒక ఫాల్ట్ ఏంటంటే, ఫాల్ట్ కాదు, మీకు ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి చిన్న ఇబ్బంది ఉంది, బట్ ఫైన్, అది చేసినప్పుడు డిస్కస్. సో క్వశ్చన్ నెంబర్ 76, ఇది RTP సమ్ ఇది, రైట్. ఇది హడావుడ్ ఎక్కువ, సమ్లో ఏం లేదు. ఎక్సెల్ ఇస్పాట్ లిమిటెడ్ has made an issue of 14% non-convertible debentures on January 1st, 2007 అన్నాడు. These debentures have face value of 19th page. Bedo తిప్పేసినట్టు ఉంది, page 19. Right, these debentures have a face value of 100 and is currently traded in the market price at 90. Market price of 90. Interest on these non-convertible debentures will be paid through post-dated checks dated June 30th and December 31st. So just a hint that they are semi-annual payments. Okay. Interest payments for the first 3 years will be paid in advance through post-dated checks, while for the last 2 years, post-dated checks will be issued at the third year.
ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎనీవే పోస్ట్ డేట్ చెక్ అంటే ఆ రోజుకి మీరు రిలీజ్ అవ్వగలరు. సో అది ఉట్నే ఇచ్చాడని కానీ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో ఈ పారా అనవసరం. The bond is redeemable at par on 31st December 2011 at the end of 5 years. So it's a 5-year bond, semi-annual coupon, redeemable at par. Okay. Estimate the current yield and YTM of the bond అన్నాడు కదా. Okay. So first thing is market price ఇచ్చాడు కదా 90. So 90 ఇచ్చాక ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 14% కదా. లైఫ్ ఎంత 5 years. సో అది ఇచ్చి మిమ్మల్ని కరెంట్ ఈల్డ్ కట్టమన్నాడు అంటే సింప్లీ ఇంట్రెస్ట్ 14 divided by 90 కదా. సో అది మీ కరెంట్ ఈల్డ్. వైటీఎం కట్టమన్నాడు. సో అది ఎలాగో మామూలు కడుతున్నాం అని. లాస్ట్ పాయింట్ కోసం ఈ సమ్ తీసుకున్నాం. సెకండ్ బిట్టింగ్ అని డిస్కస్ చేయలేదు. డ్యూరేషన్ ఆఫ్ ద బాండ్ ఇంకా టాపిక్ అవ్వలేదు. సో అది రేపు డిస్కషన్ ఉంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఎంతో కొంత కొత్త కాన్సెప్ట్. ఇప్పటిదాకా మీరు నేర్చుకుంది ఫ్రాంక్లీ కొత్తదేం లేదు. ఎంటైర్ థింగ్ ఇస్ ఫౌండేషన్ కదా. సో రేపు నేర్చుకునేది అట్లీస్ట్ ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది. థర్డ్ వన్, assuming that the intermediate coupon payments are not available for reinvestment, calculate the realized yield. Okay. మీరు YTM కడుతున్నప్పుడు one of the assumptions was your intermediate cash flows are available for reinvestment at YTM rate. కదా. ఒకవేళ YTM రేట్ కాకుండా దానికన్నా తక్కువకి రీఇన్వెస్ట్ చేస్తే మీ రియలైజ్డ్ YTM విల్ బి లెస్ దాన్ ద కరెంట్ ఇప్పుడు కట్టిన YTM కదా. వేరే ఎక్కువకి ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ బి గ్రేటర్. అదే కదా అన్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చిన హింట్ ఏంటి? అజ్యూమింగ్ దట్ ఇంటర్మీడియట్ కూపన్ పేమెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి? 0% రీఇన్వెస్ట్ చేస్తున్నాడు. నేను కూడా ఒకటి అనుకున్నాను 1+0 చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు కూపన్స్ అన్ని ఏమవుతాయి? లాస్ట్ ఇయర్కి వెళ్ళిపోయింది వితౌట్ ఎనీ రీఇన్వెస్ట్మెంట్ అంటే వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ ఎడిషన్. సో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో అవన్నీ తీసుకుని 0 year లో దానికి ఐఆర్ఆర్ కడితే వచ్చేదే రియలైజ్ YTM అవ్వాలి కదా. సో ఈ సమ్లో ఈజీ పార్ట్ ఈస్ నేను ఈ కూపన్స్ అన్నిటిని రీఇన్వెస్ట్ చేయట్లేదు అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఓకే. బట్ వాడు ఎగ్జాంపుల్ ఇదే సమ్లో దే ఆర్ బీయింగ్ రీఇన్వెస్టెడ్ ఎట్ 8% అన్నాడు అనుకోండి. అప్పుడు 8% తీసుకుని మీరు కడితే అది వచ్చేదే రియలైజ్ YTM. సో ఇప్పుడు రియలైజ్ YTM కట్టాలంటే మీకు ఫస్ట్ స్టెప్ ఏంటి? అన్ని క్యాష్ ఫ్లోస్ ని టెర్మినల్ ఇయర్ కి అంటే లాస్ట్ ఇయర్ కి కన్వర్ట్ చేయండి. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని లాస్ట్ ఇయర్ కి తీసుకెళ్ళండి. ఏ రేటుకి తీసుకెళ్ళాలి అది వాడు చెప్పాలి. ఏం చెప్పలేదు అనుకోండి మీ YTM రేట్కే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే YTM రేట్కే తీసుకెళ్తే మీరు కట్టిన YTM అండ్ రియలైజ్ YTM రెండు ఏమవుతాయి? సేమ్ అయిపోతాయి. ఆ అజంప్షన్ మీద కదా YTM కట్టారు. ఓకే. సో అందుకని అప్పుడైతే YTM తీసుకోవాల్సిన అవసరం లేదు. సో చెప్తాడు చెప్పిన రేట్కి రీఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఇండైరెక్ట్ గా రేట్ ఏం చెప్పాడు? 0% అని చెప్పాడు. ఓకే. సో 0% ఎప్పుడైతే చెప్పాడు మీ రియలైజ్ YTM విల్ బి లెస్ దాన్ ఫస్ట్ కట్టిన YTM. ఎందుకంటే రీఇన్వెస్ట్ అసలు చేయట్లేదు కాబట్టి మీ YTM కన్నా తక్కువ వస్తుంది రియలైజ్ YTM. ఓకే. మేబీ 9:50 అయిపోయింది. హడావుళ్ళు ఎందుకు క్లోజ్ చేయడం? రేపు ఈ సమ్ చేసి క్లోజ్ చేద్దాం. మీరు ఆఫీస్లో కట్టడం మళ్ళీ. సో ఫైన్, ఇక్కడికి ఇవాళ ఆపుదాం. హోంవర్క్ 37th అన్నా అంతేనా? 37 చేసామా ఇందాక? ఓకే ఫైన్. ఓకే రేపు కలుద్దాం. డన్.